హోలీ పండుగ ఈ పేరు వినగానే మనకు రంగులు, సంతోషం, స్నేహితులు గుర్తుకొస్తారు. కానీ వీటన్నింటితో పాటు ఆ రోజు అందరి చేతుల్లో కనిపించే ఒక పచ్చని డ్రింక్ కూడా గుర్తుకొస్తుంది. అదే భాంగ్. ఇది కేవలం ఒక మత్తు పానీయం కాదు. దీని వెనుక వేల సంవత్సరాల చరిత్ర, పురాణాలు, బ్రిటిష్ వారి రాజకీయాలు మరియు మన దేశ చట్టాలు అన్నీ ముడిపడి ఉన్నాయి. ఈ కథ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మనలో చాలా మందికి భాంగ్ అనేది కేవలం హోలీ రోజు తాగే ఒక కిక్కు ఇచ్చే పానీయం అనే తెలుసు. కానీ దీని కథ వేల సంవత్సరాల క్రితం మన వేదాల కాలంలోనే మొదలైంది. మన అత్యంత పవిత్రమైన గ్రంథాలలో ఒకటైన అథర్వణ వేదంలో భూమిపై ఉన్న 5 అత్యంత పవిత్రమైన మొక్కలలో ఒకటిగా గంజాయి మొక్కను పేర్కొన్నారు. ఇది ఆనందాన్ని ఇస్తుందని, బాధల నుండి విముక్తి కలిగిస్తుందని వర్ణించారు. పురాణాల్లోకి వెళ్తే భాంగ్ కి మన శివుడికి విడదీయరాని సంబంధం ఉంది. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్ర మథనం చేసినప్పుడు కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయని, ఆ చుక్కల నుండే ఈ గంజాయి మొక్క మొలిచిందని ఒక కథ చెబుతుంది. మరొక కథ ప్రకారం హాలాహలం తాగి ప్రపంచాన్ని కాపాడిన శివుడు ఆ విషం యొక్క వేడిని తట్టుకోవడానికి భాంగును సేవించాడని అంటారు. అందుకే ఈ రోజుకి శివుడికి అత్యంత ఇష్టమైన ప్రసాదంగా భక్తులు భాంగును సమర్పిస్తారు. ఈ దైవిక సంబంధం వల్లే ఇతర మత్తు పదార్థాలు నిషిద్ధమైన హిందూ సమాజంలో కూడా భాంగుకు ఒక పవిత్రమైన స్థానం లభించింది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు ఇంత విరివిగా భాంగ్ వాడడం చూసి ఆశ్చర్యపోయారు. మన ప్రజలు ఆనందంగా ఉండడం చూడలేక భాంగ్ని ఎలా అయినా నిషేధించాలని దీనిపై ఒక సర్వే చేయించడానికి ఇండియన్ హెంప్ డ్రగ్స్ కమిషన్ ను ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళ రిపోర్టు చూసి బ్రిటిష్ వాళ్లే షాక్ అయ్యారు. ఆ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, భాంగ్ అనేది భారతీయుల సంస్కృతిలో భాగం. ఇది అనారోగ్యంలో ఔషధంలా, కష్టాల్లో ఓదార్పులా పనిచేస్తోంది. దీనిని నిషేధిస్తే ప్రజలు తీవ్రమైన బాధకు, ఆవేదనకు గురవుతారు. ఆవేశంలో ప్రజలు ఎదురు తిరిగే అవకాశం ఉంది అని. దానితో బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయి బ్యాన్ వద్దులే కానీ ట్యాక్సులు వేసి సొమ్ము చేసుకుందామని 1798 నుండి భాంగ్, గంజాయి, చరాస్ల మీద ట్యాక్సులు వేయడం మొదలు పెట్టారు. స్వాతంత్రం తర్వాత 1985లో భారత ప్రభుత్వం NDPS యాక్ట్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అనే చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం గంజాయి పువ్వులు, దాని నుండి తీసే జిగురును నిషేధించింది. కానీ ఒక తెలివైన మినహాయింపు ఇచ్చింది. గంజాయి ఆకులను, గింజలను ఈ నిషేధం నుండి తప్పించింది. భాంగ్ ను తయారు చేసేది గంజాయి ఆకుల నుండే కాబట్టి ఆ ఒక్క చిన్న లూప్ హోల్ వల్ల ఈ రోజుకి మన దేశంలో ప్రభుత్వ లైసెన్స్ ఉన్న షాపుల్లో భాంగ్ అమ్మడం చట్టబద్ధంగా కొనసాగుతోంది. చూసారా, ఒక చిన్న మొక్క వెనుక ఎంత పెద్ద కథ ఉందో. అది ఒకప్పుడు వేదాల్లో పవిత్ర మొక్క, పురాణాల్లో శివుడి ప్రసాదం, బ్రిటిష్ కాలంలో ఒక రాజకీయ అంశం, ఇప్పుడు మన చట్టాల్లో ఒక లీగల్ లూప్ హోల్. ఈ విషయం మీకు ముందే తెలుసా? భాంగ్ వెనుక ఉన్న ఈ చరిత్రపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. మన సంస్కృతిలోని ఇలాంటి తెలియని విషయాలు అందరికీ చేరాలంటే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.